హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వాదమైన వంటలు. ఇవాళ వీడియోలో పొంగల్ ఎలా చేసుకోవాలి, అది కూడా నా స్టైల్లో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో పొంగల్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఎల్లో కలర్ పెసులండి. మెయిన్ వచ్చేసి పొంగల్కి ఇవే అన్నమాట. సో నేను పొంగల్ అనేది స్టోర్ బియ్యంతోనే చేస్తానండి. ఎందుకంటే మామూలు రైస్తో చేస్తే పొంగల్ అనేది మామూలుగా పొడి పొడిగా వస్తుంది కాబట్టి అలా చేసుకోకూడదు. అదే స్టోర్ బియ్యం అయితే జావ జావగా మెత్తగా వస్తుంది. పొంగల్ అంటేనే జావగా ఉండడం, మెత్తగా ఉండడం కాబట్టి అదే స్టోర్ బియ్యంతో యూజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని బియ్యంని బాగా కడిగేసుకోవాలండి. బియ్యం పెసుల్ని కలిపేసుకొని వేసేసుకున్నాం కాబట్టి రెండింటిని కలిపి వాటర్ వేసుకొని బాగా 2-3 సార్లు కడిగేసుకోవాలండి. అందులో ఏవైనా రాళ్ళు ఉన్నా కూడా మనం ఏరేసుకున్న తర్వాత బియ్యంని పెసుల్ని కలిపి బాగా కడిగేసుకోవాలి. నీళ్ళల్లో కడిగేసుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, ఇవి 3 మనకి కావాల్సినవి. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే పొంగల్ని మామూలు రైస్తో చేస్తారు. మామూలు రైస్తో చేస్తే మరీ అంత జావగా రాదండి. అసలు పొంగల్ అంటేనే జావ జావగా ఉండడం. చిన్నపిల్లలు కూడా అట్లా నోట్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి ఇలా ఈ పొంగల్ని రెడీ చేసి మీరు తయారు చేసి తినిపించండి. ఖచ్చితంగా కడుపు నిండా తింటారండి. సో తప్పకుండా చేసుకోండి. ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. సో చూసారు కదా, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి నేను పొంగల్ని కుక్కర్లో చేస్తున్నానండి. త్వరగా అవుతుంది, అలాగే కొంచెం ఎక్కువ విజిల్స్ పెడితే బాగా మెత్తగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు 2 గరిటెల నూనె వేసుకుంటున్నాను. 2 గంటెల నూనె వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అందులోకి వేసుకొని బాగా వేగించుకోవాలండి. చూసారు కదా, బాగా వేగించుకోవాలి. ఆ వేగేటప్పుడే కాస్త కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కొంతమంది ఏంటంటే ఆవాలు వేసుకుంటారు. సో పొంగల్కి ఆవాలు యూజ్ చేయకండి, ఆ టేస్ట్ మరి వేరేలాగా అయిపోతుంది. సో నేను నా స్టైల్లో చూపిస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అల్లంని దంచుకోవాలి. ఓన్లీ అల్లమే అండి, మళ్ళీ వెల్లుల్లి పాయలు మాత్రం వేసుకోవద్దండి. ఆ టేస్ట్ కూడా వేరేలాగా అయిపోతుంది, అప్పుడు అది పొంగల్గా ఉండదనమాట. సో ఓన్లీ అల్లం మాత్రమే బాగా దంచేసుకొని ఇప్పుడు ఆనియన్స్లోకి వేసేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. బాగా వేగనివ్వాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేగనించుకోవాలండి. ఇలా వేగే సమయంలో ఇప్పుడు కొంచెం సరిపడేంతగా మిరియాలు తీసుకొని బాగా దంచుకోవాలి. మరీ పొడి పొడిగా మెత్తగా దంచుకోకూడదండి. కొంచెం లైట్గా అంటే ఒక్కలు దెబ్బలుగా దంచి పెట్టుకొని ఆ దంచి పెట్టుకున్న పొడిని, మిరియాల పొడిని ఆనియన్లోకి వేసుకొని బాగా వేగించుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా దంచుకోవాలండి. మరీ మెత్తగా లేదు, మరీ ఒక్కలు దెబ్బలుగా లేదు, మీడియం సైజులో ఉందన్నమాట. సో ఈ విధంగా దంచుకొని ఆనియన్స్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. మీకు కలర్ ఎక్కువ కావాలంటే కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేసుకోండి. పసుపు వద్దనుకుంటే మామూలుగానే వైట్గానే ఉండాలంటే పసుపు యాడ్ చేసుకోవద్దండి, మామూలుగా ఉంటుంది. ఎలా అయినా టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను 1 గ్లాస్ బియ్యంకి 4 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 1 గ్లాస్ బియ్యంకి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. 2 గ్లాసుల వాటర్ వేసుకోకూడదు. అప్పుడు 2 గ్లాసుల వాటర్ వేస్తే అది సరెసురయ్యి మామూలు రైస్ లాగా అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, పొంగల్ చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్ బియ్యంకి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి.
సో అలాగే నేను వేసుకున్నాను అనమాట. మీరు కూడా ఎన్ని గ్లాసులు తీసుకుంటారో అలాగే అన్ని గ్లాసులకి ఒక్కొక్క గ్లాస్ చొప్పున 4 గ్లాసులు వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బియ్యం నానబెట్టుకున్నాం కదండి, బియ్యము పెసలు 2 కలిపి నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న బియ్యం పెసల్ని ఇప్పుడు ఈ వాటర్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. సో చూసారు కదా, మొత్తం బియ్యం మొత్తాన్ని నీళ్ళల్లోకి వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. సో చూసారు కదండి, మీరు ఏంటంటే మీకు కొంతమందికి ఏంటంటే కలర్ వద్దు అనుకుంటారు, అంటే పసుపు వద్దు, ఎల్లోయిష్గా వద్దు, వైట్గానే వైట్ రైస్ లాగానే ఉండేలాగానే కొద్దిమంది ఇష్టపడతారు. సో మీకు అలా పసుపు వద్దంటే పసుపు వేసుకోవద్దండి. పసుపు కావాలి, కలర్గా కావాలి అంటే మీరు కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువగానే యాడ్ చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం అయితే కాదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు సరిపడేంత ఉప్పు వేసుకోండి. ఉప్పు కరెక్ట్గా వేసుకునే వాళ్ళకైతే నో ప్రాబ్లం, లేదు ఎక్కువ వేసేవాళ్ళు తక్కువ వేసేవాళ్ళు ఉంటారు కదా, మీరు తక్కువగానే వేసుకోండి. తర్వాత కలిపేటప్పుడు కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం నేను 5 విజిల్లు పెట్టుకున్నానండి. 5 విజిల్లకి చాలా బాగా ఉడికిపోతుందన్నమాట. సో మీరు మీ విజిల్స్ అంటే మీకు ఎంత మోతాదులో మెత్తగా కావాలి, కొంతమంది ఏంటంటే మరీ మెత్తగా ఇష్టపడరు, మీడియం సైజులో ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళు మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగానే కరెక్ట్గా ఉడికించుకోండి, కరెక్ట్గా విజిల్స్ పెట్టేసుకోండి. నేను 5 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. మీకు ఇష్టంగా తినే విధంగా మీరు విజిల్స్ పెట్టుకోవచ్చు. సో విజిల్స్ అయితే 5 వచ్చేసాయండి. 5 వచ్చేసిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలానే వదిలేసానండి. వదిలేసిన తర్వాత అందులో ఉన్న ప్రెషర్ని మొత్తాన్ని తీసేసుకున్నాను. సో ప్రెషర్ అయితే పోయిందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద నుంచి కిందికి దించేసుకుంటాను. సో చూసారు కదా, నేను కిందికి దించేసాను. ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసేసి చూసేద్దాం. సో చూసారు కదా, ఈ విధంగా అయితే పొంగల్ తయారైపోయిందండి. సో చూసారు కదా, బాగా అయిందనమాట. సో మీకు కొంతమంది ఏంటంటే నేను నా ప్రాసెస్లో అయితే ఇలా ఉడికించుకున్న తర్వాత కలిపేసి బాగా కలిపి ముద్ద చేసే కట్టె ఉంటుంది కదండి, ముద్ద గలికే కట్ట, ఆ కట్టెతో బాగా తిప్పుతానండి. అంటే బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు పప్పును మనం ఏ విధంగా అయితే ఎనుపుకుంటామో అదేవిధంగా ముద్ద కట్టె ఉంటుంది కదా, ఆ ముద్ద కట్టెతోనే ఈ పొంగల్ని బాగా కలిపేసుకుంటానన్నమాట. అప్పుడు ఇంకా బాగా మెత్తగా అవుతుంది. పొంగల్ అంటేనే అదే అన్నమాట. కొంతమంది లేదు రైస్గా ఉండాలి అనుకుంటే మీరు ముద్ద కట్టెతో గెలికే అవసరమే లేదు. సో చూసారు కదా, ఇక్కడ నేను గెలుక్కుంటున్నాను. సో ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటేనే పొంగల్ అవుతుంది, అది లేదంటే బియ్యం అన్నం అవుతుందన్నమాట. సో పొంగల్ అంటే ఏది ఏ స్టైల్లో ఉండాలో ఆ స్టైల్లోనే తినాలి మనం. సో నేనైతే ముద్ద గెంటితో బాగా గెలికేసుకుంటున్నాను. సో చూసారు కదా, చాలా మెత్తగా బాగా జావగా అయిందనమాట. కాబట్టి చాలామంది ఏంటంటే డైరెక్ట్ బియ్యంతో చేయకండి. అంటే డైరెక్ట్ బియ్యం అంటే మామూలు బియ్యంతో చేయొద్దండి, స్టోర్ బియ్యంతో చేసుకోండి, చాలా బాగా వస్తుంది. స్టోర్ బియ్యం కూడా మనకి ఒంటికి చాలా మంచిది కాబట్టి. సో చూసారు కదా, ముద్ద కట్టెతో మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. చూసారు కదా, జావగా వస్తుందండి. ఇదే పొంగల్ అనమాట. పొంగల్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, పొంగల్ రెడీ అయింది కాబట్టి ఉత్త పొంగల్ తినలేం కదా. పొంగల్లోకి కాంబినేషన్ ఏంటి? చట్నీ. ఏ చట్నీ? అది కూడా
పల్లీ చట్నీనే చేసుకుంటాము. పల్లీ చట్నీ అయితేనే కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేరే ఏ చట్నీ కూడా పొంగల్కి అనేది బాగుండదు. కాబట్టి ఇప్పుడు పల్లీ చట్నీకి రెడీ చేసేసుకుందాం. నేనైతే పల్లీని వేగించుకొని అప్పుడే పెట్టేసుకున్నాను. చల్లగా అయిపోయినాయి. చల్లగా అయిన తర్వాత పొట్టు మొత్తాన్ని తీసేసి, పొట్టు కూడా పూర్తిగా తీసేసుకోవద్దండి, కొంచెం లైట్గా కొంచెం పొట్టు అక్కడక్కడ ఉండేలాగానే చేసేసుకొని చాటలో వేసుకొని చెరిగేసుకున్న తర్వాత, చెరిగేసుకున్న ఈ విత్తనాల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత మీకు ఇంకొకటి ఏంటంటే, ఈ శనగిత్తనాలు ఉంటాయి కదా, శనగిత్తనాలని లాస్ట్లో చిన్నగా వస్తాయి కదా, కట్టేయండివి, అవి మనం పడేసేయాలండి. ఎందుకంటే అవి తినకూడదంట. కాబట్టి అవి తీసేసుకోండి. అలాగే వచ్చేసి ఇది చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వేయించుకున్నవే పచ్చిమిర్చి నేను లైట్గా ఆయిల్ వేసి ఆయిల్లో వేయించుకున్నవే అండి. వేయించుకున్న తర్వాతనే నేను చట్నీకి యూస్ చేస్తున్నాను. డైరెక్ట్గా పచ్చిమిర్చిని డైరెక్ట్గా నూనెలో వేయించుకోకుండా వేసుకోవద్దండి, ఆ టేస్ట్ అనేది వేరేగా వచ్చేస్తుంది. తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండుని దానిలోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని కూడా మీరు ఏ కన్సిస్టెన్సీలో కావాలో, ఏ విధంగా కావాలో ఆ విధంగానే చేసుకోండి. పొంగల్లోకి చట్నీ అనేది గట్టిగా ఉండకూడదు. పొంగల్లోకి చట్నీ అంటేనే వాటర్గా ఉండాలి. అదే దానికి కాంబినేషన్. సో చట్నీ అయితే ఈ విధంగా రెడీ అయ్యిందనమాట. ఇప్పుడు ఈ చట్నీలోకి ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని జస్ట్ పూర్తిగా పెద్దగా మిక్సీ పట్టకుండా ఊరికే అలా అని ఇలా ఆఫ్ చేసేయాలన్నమాట. ఒకసారి అలా తిప్పి ఇట్లా ఆఫ్ చేసేసుకోవాలండి. మరీ మెత్తగా అయిపోతే ఎర్రగడ్డ అనేది అసలు కనిపించదు మనకి. ఎర్రగడ్డ అనేది చట్నీలో కనిపించాలి. పంట పడితే అది టేస్ట్ చాలా బాగుంటుంది. సో చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో చూసారు కదా, చట్నీ ఇలా ఉంది. ఇది గట్టిగా ఉంది, అలా ఉండకూడదు. ఇప్పుడు నేను ఇందులోకి జార్లోకి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం దానిలో ఉన్న చట్నీ మొత్తాన్ని కలిపేసి వాటర్నంతా ఇందులోకి వేసుకుంటానండి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ఎంత మోతాదులో కావాలో నీళ్ళు అంతవరకు వేసుకొని కలుపుకోవాలి. చట్నీ అంటే పొంగల్లోకి ఈ విధంగానే ఉండాలి. చూసాను కదా, ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు పొంగల్కి డైరెక్ట్గా ఉత్త చట్నీనే తినకూడదు, కొంచెం మనము తిరుగువాత పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు ఏంటంటే కొంతమంది నూనె వేగకముందే ఆవాలు వేయడము, ఆవాలు అనేవి నూనెలోకి వేస్తేనే చిటపటలాడి అవి పగలాలి. ఆవాలు పగిలితేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మీరు ఆవాల్ని నూనెలో వేసి పగిలిన తర్వాత ఒక్క ఆవగింజ తీసుకొని తిని చూడండి, ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ట్రై చేయండి, అట్లే పచ్చిగా తినకూడదు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. ఇంత మాత్రమే వేసుకోండి. మరీ దానిలోకి శనగబేడలు అవన్నీ ఏమి వేసుకోవద్దండి, ఎందుకంటే మనం పొంగల్లోకి తింటున్నాం కాబట్టి ఇలానే ఉండాలి అనమాట. సో ఇప్పుడు ఈ తిరుగుబాతని చట్నీలోకి వేసేసుకోవాలి. సో అంతే, రెడీ అయిపోయింది. పొంగల్లోకి చట్నీ అయిపోయింది, పొంగల్ కూడా రెడీ అయిపోయిందనమాట. సో ఇంకెందుకు లేటు, చేసేసుకోండి, తినేసేయండి. ఎలా ఉందో అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పేరెంట్స్ ఏంటంటే చిన్నపిల్లలకి కష్టపడి వాళ్ళు తినలేరు కాబట్టి దాన్ని మెత్తగా చేసి పెట్టడము రైస్ని, అలా లేకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మెత్తగా చేసే అవసరం లేదు, నోట్లో పెడితే స్పూన్తో అలానే మింగేస్తారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మంచి వీడియోస్ని సపోర్ట్ చేస్తూ, వాచ్ చేస్తూ, ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకెందుకు లేటు, మీరు సర్వ్ చేసుకొని తినేసేయండి. నేనైతే తినేయాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట. కానీ మా అమ్మకి పెట్టాను, మా అమ్మ తిని ఏ విధంగా ఉందో అనేది చెప్తుందనమాట. సో చూసారు కదా వీడియోలో, వేడి పొంగల్ రెడీ అయిపోయింది. మా ఊర్లో చాలా చల్లగా ఉంది. ఎండాకాలమైన పొద్దున్నే చలి మాత్రం మా ఊర్లో ఎక్కువగా ఉంటుంది. మంచు కూడా బాగా కురుస్తుందండి. కాబట్టి వేడి పొంగల్కి చల్లగా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.